కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మంటల్లో డెడ్ బాడీలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ టీం స్పాట్కు చేరుకుంది. మరి కాసేపట్లో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యుల DNA శాంపిల్ సేకరిస్తారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను అప్పగించనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమయ్యారు. బస్సు నుంచి 19 డెడ్ బాడీలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు సహా 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకు కర్నూలు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు మేల్కొని ఏం జరిగిందో తెలుసుకునే లోపే బస్సు దగ్ధమైంది. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చేస్తాం ఏ విషయంలో దీంట్లో దాచే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి రికార్డులన్నీ మేము ముందర పెడతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బస్సు మీరు అన్నట్టు వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఇది టూరిస్ట్ బస్సు. ఈ కేటగిరీలో క్వార్టర్కు ఇంత డబ్బని చెల్లించే విధానంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఈ బస్సును తిప్పే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రూట్లో తిరిగింది. ముఖ్యంగా దీంట్లో దాపరికం ఏం లేదు. యాక్సిడెంట్కి సంబంధించి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా, ఆ జరిగిన టైము, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మొన్న వైజాగ్లో 100 మంది ప్రయాణించే గవర్నమెంట్ ఏదైతే మన సిటీలో తిరిగి ఇంటర్సిటీ బస్సు ఉంటుందో దాంట్లో ఫైర్ వస్తే వితిన్ 45 నిమిషాల లోపల 100 మంది ప్రయాణికులు కిందికి దిగారండి. అది టైం జరిగింది మార్నింగ్ 8:30కి జరిగింది. ఆ టైం ముఖ్యం. అలాగే ఆ బస్సు యొక్క డిజైన్ ఆర్డినరీ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు, స్లీపర్ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు. ఇది స్లీపర్ బస్సు డిజైనింగ్ కూడా ఏదో మేమిచ్చేది కాదని మార్త్ గైడ్లైన్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేతృత్వంలో డిజైన్ ఇచ్చిన బస్సులనే పర్మిట్ ఇస్తాము. దానికి చలానాలు డబ్బులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ఎక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ అయితే లేదు. ఇదైతే కేవలం ప్రమాదం మాత్రమే. ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో అతి కొద్ది గంటల్లోనే మీ దృష్టికి తీసుకుంటాం. ఇప్పటికే ఎస్పీ గారు ఇప్పుడు మీ ముందరే మాట్లాడడం జరిగింది. ఇప్పటికే 19 డెడ్ బాడీస్ రికవర్ చేయడం జరిగింది. ఇక్కడే తక్షణమే వాళ్లకు ఏదైతే DNA టెస్ట్ ఏదైతే ఉంటే అది కూడా చేస్తున్నాం. అలాగే ఈ బస్సు టికెట్ బుకింగ్ అప్పుడు మా దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రేస్ చేస్తున్నారు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు. తప్పకుండా ట్రేస్ చేసిన తర్వాత ప్రయాణికుడు కర్ణాటక అతను, తెలంగాణ, ఆంధ్ర అనే అతను గుర్తిస్తాం. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తించుకోవాలా, సంఘటనా స్థలము ఆంధ్రప్రదేశ్కి చెందినది, బస్సు ఆంధ్రప్రదేశ్ది కాదు. మేము నైతిక బాధ్యతగా మా శాసనసభ్యులు, మా ముఖ్యమంత్రి గారు మేము ఇక్కడికి రావడము మన ప్రదేశంలో జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ వీళ్ళందరికీ మంచి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఇప్పటికే 10 అంబులెన్సులు రావడం జరిగిందండి. ఇవి బంట్ బాడీస్ కాబట్టి త్వరలోనే DNA శాంపుల్స్ ఏదైతే కలెక్ట్ చేస్తానంటే ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు నైట్ జరిగింది కాబట్టి మార్నింగ్ ఇంకా ఎవరు క్లెయిమ్ చేయడం లేదు. ఆ నెంబర్స్ ట్రేస్ చేశాం కాబట్టి తప్పకుండా అక్కడ ఎవరైతే క్యాజువాలిటీ ఉన్నారో 19 మంది గురించి మాకు ఐడియా ఉంది. ఇక్కడ ఎవరైతే డిసీజ్ డెత్ బాడీస్ ఉంటాయో వాళ్ళందరికీ వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సార్ ఇలాంటి జరిగినప్పుడు మీరు 100 క్వశ్చన్లు అడగడం ఒకటే, మీరు అడిగిన దానికి మేము ఏదో ఒకటి తప్పుగా చెప్పడం మాకు ఇష్టం లేదు. ఈ ఘటనను ఇది సింగిల్ యూనిట్గా తీసుకొని అడిగితే మేము చెప్పగలుగుతాం, కానీ రాష్ట్రంలో జరిగినోటి భారతదేశంలో జరిగే అన్ని ఘటనలు దీనికి పోల్చడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు దీని మీడియాలో కానీ సెంట్రల్ మీడియా, స్టేట్ మీడియా అటెన్షన్ పొద్దున్నే 4 నుంచి స్టార్ట్ అయిందండి. ఇది కేవలం ప్రమాదం మాత్రమే, ఇది ఎవరు ల్యాబ్స్ కాదు. మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి మీరు కూడా చూసింటారు ఈ ఘటన ఏ విధంగా జరిగింది. ఈ ఘటన జరిగింది స్కూటరు కింద ఇరుక్కోపోవడం వల్ల, స్కూటర్లో ఉన్న పెట్రోల్ బస్ట్ కావడం వల్ల టోటల్ ఇలా జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ జరిగిన టైం కూడా మార్నింగ్ 2:45 to 3 మధ్య జరిగింది కాబట్టి చాలామంది గాఢ నిద్రలో ఉండడం జరిగింది కాబట్టి ఇంత ప్రమాదవశాత్తు ఎక్కువగా ఉంది. అలాగే ఇంకోటి ఇలాంటి నైట్ టైం ట్రావెల్ చేసే బస్సుల్లో మీకు తెలుసు కర్టన్స్ ఉంటాయి, కుషన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే పిల్లోస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి ఈ ప్రమాదం యొక్క శాతం ఎక్కువగా జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తప్పున్నా కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది.
ఇదంతా చట్టబద్ధంగా జరిగే సిస్టమే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది. గత 10 సంవత్సరాల ముందు ఉన్న వ్యవస్థకు ఈ రోజుకి చాలా మార్పు ఉంది. ఈ బస్ అనేది గత 7 సంవత్సరాల్లో ఏ రూట్లో జరిగింది, ఏ టోల్ గేట్ క్రాస్ అయింది, ఎక్కడ చలానా కట్టింది కూడా మా దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఇప్పుడు మేము చేయగలిగే పని ఏంటంటే ఆ కుటుంబాలకు మేము ఓదార్పు ఈ రాష్ట్రం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మేమంతా వాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు బస్సు లిస్ట్ మీ దగ్గర ఉంది, మొత్తము 19 బాడీస్ గుర్తించామంటారు. ఇంకేమన్నా మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం సార్? ఒకటి దీంట్లో క్లారిటీగా 2 డ్రైవర్లు 39 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారు. ఒకరెవరో ఆరాంగఢ్ హైదరాబాద్ దగ్గర ఎక్కారని చెప్తారు. అక్కడ కూడా సీసీ ఫుటేజ్ తీసుకుంటామని మా ఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే క్యాజువాలిటీ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ క్లియర్గా ఎవరో మాకు తెలిసింది. ఇక్కడ ఎవరైతే డిసీడ్ చనిపోయారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా సెల్లులు వాళ్ళతో ఉండడం వల్ల సెల్లులు ఆప్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వితిన్ 1-2 అవర్స్ మీకు డిసీజ్డ్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా మేము చెప్తాం.